హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. లాస్ట్ వీడియోలో అంటే మార్నింగ్ చేసిన వీడియోలో సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమాలు వ్యూహాలు ఈ చాప్టర్లో మనం హాఫ్ టాపిక్ అయితే నేర్చుకున్నామండి. ఇందులో మనకు నిర్మాణాత్మక ఉపగమం ఏంటి, నిర్మాణాత్మక ఉపగమంలో మనకు సోపానాలన్నీ, అలాగే ఈ ఉపగమంలో ఉన్న నూతన దృక్పథాలు ఏంటి, అలాగే బోధనా పద్ధతులు అయితే నేర్చుకున్నామండి. మిగిలిన టాపిక్ వచ్చేసి అంటే రిమైనింగ్ టాపిక్ అనేది ఇవాల్టి వీడియోలో మీరైతే నేర్చుకుంటారు. సో చూడండి, ఇక్కడ ప్రాజెక్టు పద్ధతి అంశాల గురించి అయితే నేర్చుకుంటాం. నేను చెప్పాను కదా, ప్రాజెక్టు పద్ధతి, ప్రాజెక్టులోని రకాలు ఏంటి, మూలాధార పద్ధతులు లేక వనరుల పద్ధతి అనేది, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, మనకు పీరియడ్ ప్రణాళిక, ఇవన్నీ ఉంటాయి కదా, చాలా ఇంపార్టెంట్. మనకు మెథడాలజీలో ఈ టాపిక్స్ అన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రాజెక్టు పద్ధతిలోని అంశాలు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే ప్రాజెక్టు ఎంపిక. ప్రాజెక్టు పద్ధతిలో అంశాలు ఏంటంటే ప్రాజెక్టు ఎంపిక, సెకండ్ ప్రాజెక్టు అంశాల నిర్ణయం, థర్డ్ దత్తాంశ సేకరణ, ఫోర్త్ మూల్యాంకనము, ఫిఫ్త్ రికార్డ్ చేయట. ఇవి మనకు ప్రాజెక్టు పద్ధతి అంశాలు. మరి ప్రాజెక్ట్లోని రకాలు ఏంటి? ఫస్ట్ వన్ చూసుకుంటే వినియోగదారుని రకం. ప్రాజెక్టు రకాలు ఏంటి ఇక్కడ చదవాలండి మీరు కూడా. వినియోగదారుని రకం, ఉత్పత్తిదారుని రకం, సమస్య రకం, ఫోర్త్ తర్ఫీద్ రకం. ఇవన్నీ కూడా మనకు ప్రాజెక్టు రకాలు. ఫస్ట్ వన్ ఏంటి? వినియోగదారుని రకము, సెకండ్ ఉత్పత్తిదారుని రకము, థర్డ్ సమస్య రకము, ఫోర్త్ తర్ఫీదు రకం. మరి ఈ మూలాధారాల పద్ధతి లేదా వనరుల పద్ధతిలో మనకు 3 ఆధారాలు అయితే ఉన్నాయి. అంటే మూలాధారాలు మనకు 3 టైప్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ పురావస్తు ఆధారాలు. ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ? పురావస్తు ఆధారాలు. సెకండ్ లిఖితపర ఆధారాలు, థర్డ్ మౌఖిక ఆధారాలు. ఈ మూలాధారాల్లో మనకు ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్. ఆ 3 టైప్స్ ఇక్కడ ఉండేవి. మరి ఇదే పురావస్తు ఆధారాలు అంటే ఏంటి? ఇక్కడ చిరస్మారకాలు, శాసనాలు, నాణాలు, వీటన్నిటిని కలిపేసి మనం ఏమని పిలుస్తాము? పురావస్తు ఆధారాలు అనేసి పిలుస్తాము. మరి లిఖిత ఆధారాలు అంటే అసలు లిఖిత ఆధారాలు దేని కిందికి వస్తాయి? మత వాగ్మేయాలు లేక లౌకిక వాగ్మేయము, విదేశీ రచనలన్నిటినీ రాసేదానికి లిఖిత ఆధారాలు అనేసి అంటారు. మరి ఈ మూలాధారాల గురించి మరొక వర్గీకరణ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ వన్ ప్రాథమిక ఆధారాలు, సెకండ్ ద్వితీయ ఆధారాలు. ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ? ప్రాథమిక ఆధారాలు, సెకండ్ ద్వితీయ ఆధారాలు. ఐ థింక్ మీకు టైం వచ్చింది కదా అనేసి మీరు కొంచెము ఈ సబ్జెక్ట్స్ మీద నెగ్లెక్ట్ అనేది చేస్తున్నారనేసి నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే అబ్బా ఎప్పుడో 5 months కదా, అప్పుడు కూడా వస్తుందో రాదో అనేసి డైలమాలో ఉండేసి మీరు నెగ్లెక్ట్ అయితే చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అది తెలుస్తుంది మీరు చెప్పకపోయినా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియోనే తీసుకుందాం అనుకోండి. 15 minutes వీడియోలో మీరు అట్లీస్ట్ ఆ 15 minutes కూడా చూస్తున్నారో లేదో నాకు తెలియదు. మరి ఇంకా 30 minutes 40 minutes పెడితే ఇంకా చూస్తారా లేదా? అబ్బా ఏదైనా సరే మనం ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ మీదే మనకు ఫోకస్ అంతా ఉండాలి. అది మనకు 10 minutes కానీ 30 minutes కానీ ఎంతసేపు అయినా సరే. ఇప్పుడు మనం నేర్చుకున్నామనుకోండి, ఈ 2 months మనం ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఒక 1 monthలో అయిపోజేస్తామా, 2 monthsలో అయిపోజేస్తామా అనేసి ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ని ఫాలో అవ్వాలి. ఫలానా చాప్టరు, ఫలానా సబ్జెక్టు, ఎనీథింగ్ సోషల్ కానీ ఎనీథింగ్, ఏ సబ్జెక్ట్ అయినా సరే, కంటెంట్ ఆర్ మెథడాలజీ అన్ని సబ్జెక్ట్స్ ఒక 2-3 monthsలో కంప్లీట్ చేసాలి. నెక్స్ట్ ఉండే టైంని రివిజన్ కిందికి చేసుకుంటే అప్పుడు మీకు సబ్జెక్ట్ మీద పూర్తిగా గ్రిప్ వస్తుంది. మనం ఎగ్జామ్స్లో కూడా అటెంప్ట్ చేయడం. అవునా కదా అండి? సో ఇప్పుడే మీరు ఇంత నెగ్లెక్ట్ చేస్తే రేపు ఫ్యూచర్లో ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయనుకోండి, అప్పుడు ఫుల్ ప్రెషర్ అవుతుంది, చదివినా అర్థం కాదు. కాబట్టి ఉండే టైము అది మంచి కానీ చెడు కానీ మనకైతే టైం దొరికింది. ఇన్నేళ్ళే వెయిట్ చేస్తాము, 5 months అంటున్నారు కదా. సో చూద్దాం ఆ 5 months లోపల మనం ఎంతవరకు నేర్చుకుంటాం అనేది. ఇది నేను జస్ట్ అంటున్నానండి, అది మీ ఇంకా ఫాలో అవుతారో లేదో అది మీ ఇష్టం. సరే, ఇక్కడ కోటలు, పిరమిడ్లు, స్తూపాలు, స్తంభాలు, శాసనాలు, నాణ్యాలు మొదలైన ప్రాథమిక లేదా భౌతిక ఆధారాలు. ఈ కోటలు కానీ, పిరమిడ్లు కానీ, స్తూపాలు కానీ, స్తంభాలు, శాసనాలు, నాణ్యాలు మొదలైన వాటిని ఏమనేసి పిలుస్తారు? ఇక్కడ ప్రాథమిక లేదా భౌతిక ఆధారాలు అనేసి అంటారు. మరి ఈ ప్రామాణిక గ్రంథాలు కానీ, జీవిత చరిత్రలు కానీ, నవలలు, పుస్తకాలు, పత్రికలు, టీవీలలో వచ్చే వార్తలు మొదలైనవి
గౌణ లేదా ద్వితీయ ఆధారాలు. మనకు మూలాధారాల్లో 2 వర్గాలు ఉన్నాయి కదా, అంటే వర్గీకరణలు. అందులో ఫస్ట్ది మనకు ప్రాథమిక ఆధారాలు, సెకండ్ ద్వితీయ ఆధారాలు. ఇక్కడ ఎగ్జాంపుల్స్తో సహా ఇచ్చారు. నెక్స్ట్ వార్షిక ప్రణాళిక. ఏంటి వార్షిక ప్రణాళిక అంటే ఒక సంవత్సరంలో పాఠశాలలో అంటే మనకు పాఠశాలలో సోషల్ సబ్జెక్టు ఎలా బోధించాలి అనే దానికి చెందిన ప్రణాళిక వార్షిక ప్రణాళిక. ఒక సంవత్సరంలో పాఠశాలలో సోషల్ సబ్జెక్టు ఎలా బోధించాలి అనే దానికి చెందిన ప్రణాళిక. మరి వార్షిక ప్రణాళికలో మనకు సోపానాలు అయితే 7 ఇచ్చారండి. ఇక్కడ ఈ వార్షిక ప్రణాళిక సోపానాలు ఫస్ట్ వన్ వచ్చేసి తరగతి, సెకండ్ సబ్జెక్టు, థర్డ్ 3 అంటే మనకు సంవత్సరంలో సబ్జెక్టుకి కేటాయించిన పీరియడ్లు. ఒక సబ్జెక్టుకు ఒక 1 ఇయర్లో ఎన్ని పీరియడ్లు అనేవి ఇచ్చారనే దాని గురించి. నెక్స్ట్ అభ్యసన సామర్థ్యాలు ఎంత. వార్షిక ప్రణాళిక అంటే నెల కానీ యూనిట్ పరీక్షలు అంటాం కదా, అలాంటిది. నెక్స్ట్ ఉపాధ్యాయుని ప్రతిస్పందన, ప్రధాన ఉపాధ్యాయుని సలహాలు సూచనలు. ఇవి మనకేంటి వార్షిక ప్రణాళిక సోపానాలు. గుర్తుపెట్టుకోవాలి. వార్షిక ప్రణాళిక సోపానాలు ఏంటి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి. తరగతి, సబ్జెక్టు, అలాగే సంవత్సరంలో సబ్జెక్టు కేటాయించిన పీరియడ్లు, అభ్యసన సామర్థ్యాలు, వార్షిక ప్రణాళిక లేదా నెల యూనిట్ అనేసి పిలుస్తారు, ఉపాధ్యాయుని ప్రతిస్పందన, ప్రధాన ఉపాధ్యాయుని సలహాలు సూచనలు. నెక్స్ట్ పీరియడ్ ప్రణాళికలో మనకు 4 దశలు అయితే కనిపిస్తాయి. పీరియడ్ ప్రణాళిక అదేమో మనము వార్షిక ప్రణాళిక అన్నాం కదా. నెక్స్ట్ ఇదేంటి పీరియడ్ ప్రణాళికలో 4 టైప్స్ ఉంటాయి. అందులో పరిచయం కన్నా చూసుకుంటే ఫస్ట్ పలకరింపు, సెకండ్ మైండ్ మ్యాపింగ్, థర్డ్ పాఠ్యాంశ ప్రకటన. ఇది మనకు పరిచయం అయితే ఇలా ఉంటుంది. ఇవి దశలు కాదండి, పరిచయం అయితే జస్ట్ ఇంట్రడ్యూస్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ పలకరింపు, మైండ్ మ్యాపింగ్, పాఠ్యాంశ ప్రకటన. ఈ పాఠ్యాంశం చదవట, తెలియని పదాలు లేదా భావనలు గుర్తించటము. ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ పాఠ్యాంశం చదువుట, తెలియని పదాలు లేదా ఒక భావనలను అయితే గుర్తించడం. మరి దాని కిందికి ఏమేమి వస్తాయి? గుర్తించుట, అవగాహన కల్పించటము. సెకండ్ భావనలు, అవగాహన చర్చ అనే దాని గురించి చూస్తే మాట్లాడించుట, ప్రశ్నించుట, పాఠ్యాంశ భావనలపై అవగాహన ప్రశ్నలు. ఇవి భావనలు, అవగాహన చర్చ కిందికైతే వస్తాయి. మరి నైపుణ్యాలు అభ్యాసం చేయటం, నైపుణ్యాలు అభ్యాసం చేయటం దానికి ఇస్తే సమాచార నైపుణ్యాలు, పట నైపుణ్యాలు, సాంకేతిక పరికరాలు వినియోగ నైపుణ్యం. నైపుణ్యాలు అభ్యాసం చేయడంలో 3 రకాలైతే ఉంటాయి. ఫస్ట్ సమాచార నైపుణ్యాలు, పట నైపుణ్యాలు, సాంకేతిక పరికరాలు వినియోగ నైపుణ్యం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యాపింగ్. కాన్సెప్ట్ అంటే భావన. ఒక వస్తువుకు, ఒక సంఘటనకు సంబంధించిన ఆలోచనలతో కూడిన మానసిక చట్రం కాన్సెప్ట్ మ్యాపింగ్. చూడండి ఇక్కడ ఒక వస్తువుకు, ఒక సంఘటనకు సంబంధించిన ఆలోచనలతో కూడిన మానసిక చట్రమే కాన్సెప్ట్ మ్యాపింగ్. విద్యార్థులకు ఏదైనా భావన లేదా అంశాన్ని ఇచ్చి ఆలోచింపజేసి వారి నుంచి వచ్చిన ఆలోచనలను క్రోడీకరించి ముగింపు ఇవ్వడము. ఈ యొక్క కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే ఏంటి? ఇక్కడ విద్యార్థులకు ఏదైనా ఒక భావన లేదా ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి వారిని ఆలోచింపజేసి వారి నుంచి వచ్చిన ఆలోచనలే క్రోడీకరించి ఒక ముగింపు అనేది ఇవ్వడము కాన్సెప్ట్ మ్యాపింగ్. మరి ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్లో మళ్ళీ మనకు 4 దశలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ భావనను ప్రకటించడము, ప్రదర్శించడము. భావనను ప్రకటించడము లేదా ప్రదర్శించడము అంటే ఒక అంశాన్ని. నెక్స్ట్ ప్రసంగం లేదా చర్చ, థర్డ్ వినియోగము, ఫోర్త్ ముగింపు. ఇవి కాన్సెప్ట్ మ్యాపింగ్లో 4 టైప్స్. అర్థశాస్త్ర బోధనకు అనువైన పద్ధతి ఏంటండి? ఇక్కడ క్రీడా పద్ధతి. నెక్స్ట్ కంప్యూటర్ సహాయంతో బోధనలో 2 అంశాలైతే ఉంటాయి. కంప్యూటర్ సహాయంతో బోధనలో మనకి ఎన్ని అంశాలు ఉంటాయి? ఇక్కడ 2 అంశాలు.
అందులో మొదటిది చూసుకుంటే తర్ఫీదు అభ్యసన, సెకండ్ ట్యూటోరియల్ పద్ధతి. ఈ కంప్యూటర్ సహాయంతో మనకు బోధనలో ఎన్ని అంశాలు ఉంటాయండి? 2 అంశాలు. అందులో ఫస్ట్ వన్ ఏది? తర్ఫీదు అభ్యసన, సెకండ్ ట్యూటోరియల్ పద్ధతి. ఈ సిమ్యులేషన్ అనేది కృత్రిమ పద్ధతి ద్వారా విద్యార్థులకు వాస్తవ జీవిత అభ్యసన అనుభవాలు కల్పించవచ్చు. కృత్రిమ పద్ధతి ద్వారా విద్యార్థులకు వాస్తవ జీవిత అభ్యసన అనుభవాలనైతే కల్పించవచ్చు. బిఎఫ్ స్కిన్నర్ నిర్వహించిన కార్యసాధక నిబంధన పరిశోధన ఫలితంగా వచ్చినది కార్యక్రమయుత బోధన. ఈ యొక్క బిఎఫ్ స్కిన్నర్ నిర్వహించిన కార్యసాధక నిబంధన పరిశోధన ఫలితంగా వచ్చినదే కార్యక్రమయుత బోధన. మళ్ళీ ఈ కార్యక్రమయుత బోధనలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇందులో కూడా మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూసుకుంటే రేఖీయ కార్యక్రమము, సెకండ్ శాఖీయ కార్యక్రమం. సామూహిక మార్గదర్శక బోధనా పద్ధతులు ఏవి? సామూహిక మార్గదర్శక బోధనా పద్ధతులు ఏవండి? ఇక్కడ చర్చ, వక్తృత్వం, సింపోజియం, ప్యానల్ చర్చ, ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి? సామూహిక మార్గదర్శక. విద్యార్థుల సృజనాత్మకత సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి తోడ్పడేది మేధోమథనం. విద్యార్థుల సృజనాత్మక సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి తోడ్పడేది ఏంటి? ఇక్కడ మేధోమథనం. భూపటలాలలో ఈ రకాలు చూద్దాం. ఇక్కడ భూపటలాలలో రకాలు: బేధమెట్రిక్ భూపటలాలు, ఎథినోగ్రాఫికల్ భూపటాలు, వెజిటేషన్ భూపటాలు. భూపటాలలో రకాలు ఎన్ని అండి? 3. అందులో మనకు మొదటిది ఏది? బ్యాథమెట్రిక్ భూపటాలు, సెకండ్ ఎథినోగ్రాఫికల్, థర్డ్ వెజిటేషన్. ఈ భూగోళ శాస్త్రాన్ని బోధించడానికి ఒక సహజమైన పద్ధతే పరిశీలన పద్ధతి. రేపు మనకు బిట్ అడిగే ఛాన్స్ ఉంది. ఏమని? పరిశీలన పద్ధతి అంటే ఏంటి? భూగోళ శాస్త్రాన్ని బోధించడానికి ఒక సహజమైన పద్ధతే పరిశీలన పద్ధతి. భూగోళ శాస్త్ర జ్ఞానానికి పునాదులు క్షేత్రంలో వేయడమే అత్యంత అవసరమని ఈఏ మ్యాక్నీ గారు తన పుస్తకమైన ది టీచింగ్ ఆఫ్ జియోగ్రఫీలో పేర్కొన్నాడు. భూగోళ శాస్త్ర జ్ఞానానికి పునాదులు క్షేత్రంలో వేయడమే అత్యంత అవసరం అని ఎవరు పేర్కొన్నారు ఇక్కడ అంటే ఈఏ మ్యాక్నీ గారు తన యొక్క పుస్తకం ఏంటి? ఇక్కడ ద టీచింగ్ ఆఫ్ జియోగ్రఫీ అనే దాంట్లో పేర్కొన్నారు. విహారయాత్రలు అధ్యయనము, ప్రమాణము, పరిశీలనకు తోడ్పడతాయి. విహారయాత్రలు అధ్యయనము అలాగే ప్రమాణము పరిశీలనకు తోడ్పడతాయి అనేసి ఎవరన్నారు? ఇక్కడ శామ్యూల్ జాన్సన్ అనే అతను అన్నారు. మరి ఈ ప్రయోగశాల పద్ధతిలో చేపట్టవలసిన కార్యక్రమాలు ఏంటి? భూచలనాలు, వేసవిలో చలికాలంలో మారే నీడల ఎత్తుల సమయాన్ని చదవడము, ఉత్తర దక్షిణ దిక్కులను అయస్కాంతం ద్వారా చూపడము, మారే ఉష్ణోగ్రతల గ్రాఫ్ గీయడము, బహుళార్థక సాధక ప్రాజెక్టు నమూనాను చేయడము. ఇవన్నీ కూడా మనకు ప్రయోగశాల పద్ధతిలో చేపట్టవలసిన కార్యక్రమాలు. లాస్ట్ వన్ చూసుకుంటే జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం వలన ఎక్కువ వికాసం, అలవాట్లు, సామర్థ్యం కలుగుతాయనేసి మనకు ప్రోబెల్ అనేవారు కనుగొన్నారు. జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం వలన మనకి ఏమేమి సామర్థ్యాలు కలుగుతాయి? వికాసం కానీ, అలవాట్లు కానీ, సామర్థ్యం కలుగుతాయి అనేసి ఎవరన్నారండి? ప్రోబెల్. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఇవాల్టి క్లాస్ అయితే. నెక్స్ట్ టుమారో మనకు రేపు ఆఫ్టర్నూన్ 2 o'clockకి మీకు సోషల్ మెథడాలజీలో ఇప్పటికి 3 లెసన్స్ అయిపోయాయి కదా. అందులో 2 లెసన్స్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే రేపటి వీడియోలో వస్తుంది. కాబట్టి ఎవరు మిస్ చేయకోకుండా 2 o'clock అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అప్పుడు చూడండి ప్రాక్టీస్ బిట్స్ ఎన్ని చేయగలుగుతారో చూద్దాం. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే క్లాస్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి.